రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో ఎంఆర్ఎఫ్ కార్మికుల ఎన్నికల సందర్భంగా టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఎంఆర్ఎఫ్ కార్మిక పోరాట సమితి కొత్తగొల్ల శేఖర్ కి పులి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగొల్ల శేఖర్ మాట్లాడుతూ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తనని సంప్రదించవచ్చని, ప్రతి కార్మికుడు తన సొంత మనిషే అని, ఎంఆర్ఎఫ్ కంపెనీ నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్ సౌకర్యాలు తీసుకువస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఎఫ్ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే సభా వేదికపై ఉన్న అందరికీ, ఉద్యమకారులకి, మరి కార్మిక సోదరులు అందరికీ, ఇక్కడ చేసిన సోదరులందరూ కూడా నమస్కరిస్తూ, మరి నిర్ణయం అనేది ఎలా ఉండాలో మీ అందరికీ తెలుసు. గత 2 పర్యాలు కూడా మనం చేరలేకపోయినాం. అప్పటి వ్యవస్థ వేరు, అప్పటి రాజకీయాలు వేరు. ఇప్పుడు మనకున్న అండదండలు మనకున్నాయి. పూర్వోత్తరంలో తెలిసిన మన చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఎంఆర్ఎఫ్ అంటేనే దాని రూపురేఖలు మార్చే శక్తి, సత్తా ఉన్న నాయకుడు చంద్రశేఖర్ గారు. ఎప్పుడైనా ఏమైనా పని చేయాలంటే పట్టుదల ఉండాలి, దేనికైనా సిద్ధంగా ఉండాలి అని గుణాలు కలిగిన వ్యక్తి మన మధ్యలో ఉండడం నిజంగా చాలా సంతోషించే విషయం. చిన్నదాన్ని కూడా వదిలిపెట్టకుండా యజమాని నిలదీసి మరి వంగి వంగి పని చేసి వాళ్ళు పని చేసుకున్నాం తప్ప కార్మిక సోదరులకు ఒక్క పని కూడా చేయలేరు. మాటలు తప్ప చేతను చేయలేని వ్యక్తులను మనం చూసినాం. మరి మనం పులిలాగా ఉన్న చంద్రశేఖర్ అందరం కూడా ముందుకు తీసుకెళ్తే మన భవిష్యత్ ముందులో బాగుపడాలనే విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఏదన్నా మన చేతిలో ఉంది, ఆయుధం మన దగ్గర ఉంది. ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగిస్తే తప్పకుండా మరి వీళ్ళందరూ కూడా ఎంఆర్ఎఫ్లో మీకు ఏది కావాలన్నా, ఏ రాత్రి పిలిచినా, ఏ పగలు పిలిచినా, మీ ఊళ్ళో ఉండే వ్యక్తి మరి మన అభ్యర్థి. అభ్యర్థిని గెలిపించుకోవాలంటే మీరందరూ కూడా, నేను ఇప్పటికి ముందే చెప్పిన, పులి ఉన్నాడు మన ముందు. పులిలాగా మరి మనం గుర్తు ఎన్నుకున్నాం. ఆ పులి భయపెట్టేయాలని పులి కాదు, పని చేసే గుణం ఉన్న వ్యక్తి, పని చేసే రక్తం ఉన్న వ్యక్తి, మన గుర్తు ఉన్న వ్యక్తి. మరి మీరందరూ కూడా తప్పకుండా ఇక్కడ మరి చాలా కాలాతీతం అయిపోయింది. నాకు ఆఫీస్లో వేరే పనుల వల్ల కావడం జరిగింది. మా అండదండలు తప్పకుండా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.